కనిపిస్తుంది. సో నిన్న జరిగిన ఒక సమావేశంలో సభ వేదికగా ఉదయనిధి స్టాలిన్ త్రిషాకు సంబంధించి ఏ విధంగా కమెంట్ చేస్తారో దానికి సంబంధించి అన్ని అప్డేట్స్ మనం పిన్ టు పిన్ చూసాము. అయితే 6 సెక్షన్ల కింద ఉదయనిధి మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడంతో ఈరోజు పొద్దున ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాని అనంతరం ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు తీసుకెళ్లడం, ఆ నేపథ్యంలోనే టీవీకే అండ్ అలాగే డిఎంకే నేతలు కార్యకర్తల మధ్య వాగ్వివాదం నడవడము, దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూసాము, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. సీఎం విజయ్ దిష్టి బొమ్మను కూడా దానం చేసిన దృశ్యాలు మనం చూసాము. అయితే ఫైనల్గా ఆయనకి ఒక ఊరట లభించినట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది. ఉదయనిధి స్టాలిన్ కు బెయిల్ మంజూరు చేశారు మద్రాస్ హైకోర్టు. ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం కూడా జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, ఫైనల్ గా అయితే ఉదయనిధి స్టాలిన్ కు బెయిల్ మంజూరు చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా ఉధృతులు కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. తమిళనాడులో ఇప్పటికే ఆయన ఇవాళ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు ఉదయం నుంచి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు సీఎం విజయ్ కి సంబంధించిన దిష్టి బొమ్మలు దహనం చేశారు. కొన్ని చోట్ల డిఎంకే కార్యకర్తల పైన కూడా స్వల్ప లాఠీ చార్జు, తోపులాట్లు ఇలాంటివన్నీ కూడా పోలీసులకి డిఎంకే కార్యకర్తల మధ్యన చోటు చేసుకోవడం జరిగింది. అయితే సంచలనంగా ఏదైతే మద్రాస్ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుని ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఇవాళ ఉదయనిధి స్టాలిన్ తరపున న్యాయవాదులు అత్యవసర కేసుగా ఇది అంటే కేవలం రాజకీయాల్లో కోణంగానే ఆయన అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా మద్రాస్ హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం విచారణ జరుపుతామని చెప్పి న్యాయమూర్తి చెప్పిన తర్వాత కాసేపటి క్రితం విచారణ జరిపారు. అయితే ఈ విచారణలో ఆయనకు భారీ ఊరట లభించింది. ప్రస్తుతానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపండి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ రకంగా ఇకపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు కొన్ని పార్టీలు బీజేపీ కానీ మరికొన్ని పార్టీలు అంటే ఉదయనిధి స్టాలిన్ నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అయితే కోర్టు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతాం. అయితే ప్రస్తుతానికి అంటే బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా అది వెంటనే అమలు చేయండి అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కోర్టు ఆ డైరెక్షన్స్ ప్రకారం మరి కాసేపట్లో ఉదయనిధి స్టాలిన్ అంటే పోలీసుల అంటే అరెస్ట్ నుంచి కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అంటే ఏదైతే స్టేషన్ బెయిల్ తర్వాత ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మరో గంటన్నర లోపల ఆయన పోలీసుల అంటే అరెస్ట్ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఇది ఒక భారీ ఊరటగానే అని చెప్పుకోవచ్చు. బట్ ఏరా అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 6 సెక్షన్ల కింద కేసులు అంటే పెట్టారు కాబట్టి మరికొన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఆయన పైన కేసులు నమోదయ్యాయి. టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు కేసులు నమోదు చేయడం జరిగింది, అంటే ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. తద్వారా మరికొన్ని కేసులు కూడా రేపు ఎల్లుండి ఆయన పైన నమోదయ్యే అవకాశం అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేసుల్లో 6 సెక్షన్ల కింద మాత్రం మద్రాస్ హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట లభిస్తూ కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైట్ గోపినాథ్, అయితే ఇదంతా చూస్తుంటే కూడా పొద్దున్న నుంచి ఏవైతే జరిగాయో అన్ని సంఘటనలు చూస్తుంటే కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇది ఒక పొలిటికల్ మైలేజ్ గేమా అన్నట్టుగా ఒక వాదన తెర మీదకి వస్తుంది. సో దీనికి సంబంధించి ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అంటే కావేరీ జలాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి కూడా నిరసనలు, ఆందోళన కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా 4-5 నెలల కాలం అవుతున్నప్పటికీ కూడా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం కావేరీ జలాలని అంటే ఇక్కడి నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ రైతులకు సంబంధించి తాగునీటికి ప్రజలకు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదు, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అంటూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న అదే విషయంలోనే కాస్త ఉద్రిక్తతలు కొనసాగాయి. ఆ సందర్భంలోనే ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా కొంతమంది కార్యకర్తలు త్రిషాని అంటే ఇమిడేట్ చేస్తూ కూడా కొంతమంది కార్యకర్తలు మాట్లాడడం జరిగింది. అందువల్లనే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయ్యి అంటే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయడం ఈ రకంగా కరెక్ట్ కాదంటూ కూడా రాజకీయంగానే ముందుకు తీసుకెళ్లాలి, కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సో ఇవాళ ఉదయం అందరూ ఊహించినట్టుగానే అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. ఇంత లోపల ఉదయనిధి స్టాలిన్ కూడా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం ఎక్కడ కూడా నేను ఒక పదం కూడా వాడకుండా, ఒక మహిళ పేరు కూడా వాడకుండా, సీఎం విజయ్ పేరు కూడా వాడకుండా నేను ప్రసంగం కొనసాగించాను. బట్ ఏంటంటే ప్రభుత్వం
తన పైన కక్ష సాధింపులో భాగంగా అంటే కేసులు పెట్టడం జరిగింది. తనకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ కూడా పోలీసుల నుంచి అరెస్టును తప్పించాలంటూ కూడా హైకోర్టులో పిల్లు వేసిన నేపథ్యంలో హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం తర్వాత విచారణ జరుపుతానన్నారు. ఇంత లోపల పోలీసులు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిఎంకే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి క్రితం పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వ న్యాయవాదులు అదేవిధంగానే స్టాలిన్ సంబంధించిన న్యాయవాదులు వీళ్ళు అంటే కోర్టులో పిల్లు వేసిన తర్వాతనే వాదోపవాదం జరిగిన తర్వాతనే హైకోర్టు ఈ రకంగా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.